ఎప్పుడో వచ్చేసావు. గవర్నమెంట్రా సన్నాసులా నా బంగారు బొమ్మను ఎత్తుకొచ్చి పైగా మాట్లాడుతున్నారా? అదే నేను ఎత్తుకురాలా? నన్ను పెళ్లి చేసుకుంటాను తనే వచ్చేసింది. నిన్ను కాదు నన్ను, నిన్ను కాదు నన్ను 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 ఏం పిల్ల ఏం పిల్ల పల్లించారు పెళ్ళాడేవారు మీలో ఎవరున్నారు? ముగ్గురు మీరు ముచ్చటగున్నారు. పెళ్లి కుమారుడు మీలో ఎవరు? నాకంటే సోకుగాడు లోకాన లేని లేడు. తోకుంటే చూడు ఆంజనేయుడే వీడు. చక్కని అందగాడ చుక్కల్లో సూర్యుండ చిక్కనే చుక్క నీకు దిక్కుగా ఉండ. చింబోతు గడ్డం చీచిన గడ్డం సాధించండో ఇంకా మీలో పోరాటం. పిల్లా పిల్లంటూ పల్లించారు పెళ్ళాడేవారు మీలో ఎవరున్నారు? దండ కండ చూడే నీ ఎండ దండ వీడే కందీలు పట్టి నీకు దండ మెడతాడే. వంటల్లో నేను నలుడా తింటంలో భీముడన్నే నువ్వంటే ప్రేమలో నమ్మాడి చేస్తానే. నీ గొప్ప గోడు చెప్పాల చెడు నీ గొప్ప నోడు చూసి ఒప్పుకోలేను. పిల్లా పిల్లంటూ పల్లించారు పెళ్ళాడేవారు మీలో ఎవరున్నారు? ఇల్లు వాకిళ్ళు లేని సన్నాసి గాళ్ళు వీళ్ళు. ఇల్లాలే ఏమి నీవు బాగుకుంటావి. పూల్లో పెట్టి నేను పూజించుతాను నిన్ను. నీ పుణ్యం పండి నేను నీకు దొరికాన్ని. అంతా బాగుంది అంతే లోటుంది. పక్కల్లో చూసుకుంటూ ఆనందించండి. పిల్ల ఏం చేసావు పిల్ల? నా సంగతి చెప్పమంటుంటా నా సంగతి అంతా చెప్పేసి నేను చెప్పే పిల్ల. మా ముగ్గురులో మంచి అందగాడిని నేను అవునా కాదు? అందం మాటే కానీ అందం కొడుకు తింటామా? 3 కాలాలు ముచ్చడిగా కాపురం చెయ్యాలి కదా నేను. అందుకని నీలో తగినవాడు. ఇదిగో పిల్ల నా సంగతి నీ బాధ తెలుసుక. నా శక్తి నా భక్తి నా రక్తి. నీ శక్తి నీ మొక్తి అలా ఉండరా? నాకు వాకట్టు వస్తుంది రా. వాకట్టు కనికట్టు వస్తురా. కనికట్టు పప్పు కట్టు కంది కట్టు శనకట్టు అన్ని కట్టు నీ కట్లని అలా ఉంచురా. నాకు వాయుస్తంభం వస్తుంది రా. జలస్తంభం వస్తురా. జలస్తంభం నాకు మేడతమ్మ కింది తమ్మ పైతమ్మ. ఏమిటి చూసినాక నీలో ఎవరికైనా అగ్నిస్తంభం వస్తా? నాకు లెక్క మాటలు చెప్తే నేను అమ్మ చేసి చూపించండి. అరే రంగా చూపిస్తాను. అవతల అగ్ని జ్వాల పడుతుంది. ఉప్పు వెళ్ళేసరికి ఆగోపోతే ఈ పిల్లలు మీ తగ్గించేసి నేను వెళ్ళిపోతాను. అగ్ని జ్వాల అయితే పదండి. అగ్గమంట ఆడిపోతా. ఆడిపేస్తానేమయ్యా? ముందు నేను ఆడిపేస్తాను. నా శక్తి చూపిస్తాను. నేను ఆడిపేస్తాను. నా శక్తి చూపెడతాను. ఏది ఆపండి చూద్దాం. ఓం హ్రీం క్రీం తగడా రుద్రాయ అయ్యో నేను ఆడిపేస్తాను. నేను ఆడిపింది.
సరే మళ్ళా తగులుకు గురుగారు అడుగుతా పద గురుగారు అడుగుదా పద ఆ పని చేయండి అన్నయ్య తమ్ముడు ఆలస్యం చేయడానికి వీలేదు త్వరగా పద మాకేం భయం లేదు మీరు వెళ్ళండి మేము వెనక చూస్తాం సరే అయ్యారి ఈ సంగతి ఆ మాంత్రుడికి తెలిస్తే మళ్ళీ ఏమైనా చేస్తాడేమో మనం ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూద్దాం అమ్మో నేను ఉన్నానుగా నీకేం భయం లేదు ఈ సందేహం చేస్తండి గురువర్య ఈ అనుమానం తొలగించండి ఏమిట్రా అది అక్కడ అగ్నిస్తంభన ఎవరి వల్ల జరిగింది నా మంత్రం వల్ల కాదు కాదు నా మంత్రం వల్ల జరిగింది ఏం గురుదేవా అగ్నిస్తంభన చేశారా మూర్ఖుల్లా ఎంత పని చేశారా నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారా గురుద్రోహులు మీ పాపం పండి మిమ్మల్ని ఏం చేస్తున్నారు లేదు మీరు చేసిన ద్రోహానికి క్షమలేదు ఎలా సరే వాడి పొగరంటాలి శిష్యులిద్దరూ శివనాకం పోయారు కనుక మనం వాడి శిష్యురికంలో చేరే అవకాశం చిక్కింది మనం వాడిని ఎలాగైనా సరే వల్ల వేసుకుంటే వాడి వెళ్తుంటే వాడి కనపడవచ్చు ఎక్కడికి పారిపోతారు ఈ రుద్రభైరవుని చేతిలో చిక్కిన తరువాత తప్పించుకుని ఎంత దూరం పారిపోగలరు కరాళక నా బంధన నుండి తప్పించుకొని ఉత్తర దిశగా ఆలుమగలిద్దరు పారిపోతున్నారు సాగు చేశావా మన సరిహద్దులు దాటి బ్రతికిపోతారు తక్షణమే వాళ్లను నిరోధించి సజీవంగానో నిర్జీవంగానో నా సమక్షానికి తీసుకురా వెళ్ళు ఆగు జయ రుద్రభైరవ వెళ్ళు ha 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 ha